హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంటనే వీడియోకి వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో మంది యువతీ యువకులు చదువుకొని ఉద్యోగాలు లేక అనేక రంగాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే మ్యారేజ్ బ్యూరో, మ్యారేజ్ లైన్స్ ఒకటి. ఖమ్మం జిల్లా ఖమ్మం మండలం రెడ్డిపల్లె గ్రామం దగ్గర జరిగిన రాష్ట్ర స్థాయి కళ్యాణ బంధం సమిష్టి మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు దాసరి వాసుదేవ్ రెడ్డి గారు మరియు రాష్ట్ర చైర్మన్ గోకినపల్లి వంశీ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ ముదిరాజు గారు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సాయిని మల్లయ్య గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అక్కినపల్లి ఉమా గారు మరియు కార్యవర్గ సభ్యులు రమేష్ గారు, సురేష్ గారు హాజరయ్యారు. ఈ సమావేశానికి ఎంతో మంది నిరుద్యోగులు మ్యారేజ్ బ్యూరో చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అనేక మంది హాజరయ్యారు. ఈ సమావేశానికి మీడియా మిత్రులు కూడా వచ్చారు. ఒకసారి మీరు కూడా చూడండి. ప్రథమ వార్షికోత్సవం సర్వసభ్య సమావేశం నందు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను పిలవగానే ఇక్కడికి వచ్చినటువంటి మీడియేటర్లందరికీ నా యొక్క హృదయత్వం తీసుకుంటే దేనికైనా మీరు అర్హులు అవుతారండి. ఈ సమావేశానికి అనేక జిల్లాల నుంచి వచ్చిన నిరుద్యోగులు మ్యారేజ్ బ్యూరో చేసుకొని బతుకుతున్న ఏజెంట్లందరూ కూడా సభ్యత్వం తీసుకొని ఈ సభ్యత కార్యక్రమంలో మీ పేర్లు నమోదు చేసుకోవాలని కోరటం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలను నిర్వహించి మన సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఎంతో మంది నిరుద్యోగులు మ్యారేజ్ బ్యూరో చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మా సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆలోచించాలని వాళ్ళు కోరడం జరిగింది. ఈ సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వాళ్ళు కూడా రాష్ట్ర నాయకులు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన సభ్యులందరికీ కూడా మ్యారేజ్ రిజిస్టర్ బుక్లతో పాటు సభ్యత్వం మరియు ఐడి కార్డులు మరియు వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర నాయకులు. ఈ సమావేశానికి వచ్చిన రాష్ట్ర నాయకులను ఘనంగా సన్మానించారు సభ్యులు. ఈ సమావేశానికి వచ్చిన సభ్యులందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అనేక జిల్లాల నుంచి వచ్చిన సభ్యులందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎంతో మంది నిరుద్యోగులు మ్యారేజ్ బ్యూరో చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అనేక మంది ఏజెంట్లకి రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలను అందించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా వీళ్ళ సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్.